విశాఖ జిల్లా సీతమ్మధార ఆక్సిజన్ టవర్స్ దగ్గర డెలివరీ బాయ్స్ ఆందోళనకు దిగారు. ఓ డెలివరీ బాయ్ పై దాడిని ఖండిస్తూ నిరసన తెలిపారు. ఆక్సిజన్ టవర్స్ లో డెలివరీ ఇవ్వడానికి వెళ్లిన బాయ్ పై లిఫ్ట్ లో కొట్టినట్లు ఆరోపిస్తున్నారు. ఘటనపై ఎంవీపీ పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. ఆక్సిజన్ టవర్స్ దగ్గరికి డెలివరీ బాయ్స్ పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. గతంలోనూ ఇదే ఆక్సిజన్ టవర్స్ వద్ద డెలివరీ బాయ్ పై దాడి చేశారని గుర్తు చేస్తున్నారు. విశాఖ జిల్లా సీతమ్మధార ఆక్సిజన్ టవర్స్ దగ్గర డెలివరీ బాయ్స్ ఆందోళనకు దిగారు. ఓ డెలివరీ బాయ్ పై దాడిని ఖండిస్తూ నిరసన తెలిపారు. ఆక్సిజన్ టవర్స్ లో డెలివరీ ఇవ్వడానికి వెళ్లిన బాయ్ పై లిఫ్ట్ లో కొట్టినట్లు ఆరోపిస్తున్నారు. ఘటనపై ఎంవీపీ పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. ఆక్సిజన్ టవర్స్ దగ్గరికి డెలివరీ బాయ్స్ పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. గతంలోనూ ఇదే ఆక్సిజన్ టవర్స్ వద్ద డెలివరీ బాయ్ పై దాడి చేశారని గుర్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ మీద ఈరోజు దాడి జరిగిందని చెప్పి ప్రస్తుతం డెలివరీ బాయ్ అందరూ కూడా ఆందోళన చేపట్టారు. విశాఖలోని సీతమ్మధార ఆక్సిజన్ టవర్స్ వద్ద ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతానికి మనం బాధితుడు ఎవరైతే ఉన్నారో డెలివరీ ఇవ్వడానికి వచ్చినటువంటి బాయ్ అయితే గాయాలైతే చూడొచ్చు. ఒకసారి గట్టిగా కొట్టినట్టు కూడా కనిపిస్తున్నాయి. దీంతో ప్రస్తుతానికి ఎంవీపీ పోలీసుల స్టేషన్ దగ్గర కూడా వెళ్లి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అసలు ఏం జరిగింది ఏంటనేది ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏమైందండి అసలు? मैं बेसमेंट 1 में सर्विस लिफ्ट में एंटर किया. एंटर करने के बाद वो पहले से वो लड़का एक वहाँ पे अपना पेट्स को लेके खड़ा था और जैसे मैं एंटर किया वो बोला कि ये अभी नीचे बेसमेंट में जाएगा और वापस आएगा बोला. तो आप बाहर चले जाओ बोला. मैं बोला लिफ्ट तो खाली था तो मैं बोला नो इशू, इट्स ओके, कोई बात नहीं, मैं इधर रुकता हूँ, आई विल बी हियर. मैं बोला तो वो अगेन बोला नहीं आप बाहर जाओ बोला. मैं बोला नो इशू ब्रो, आई एम हियर, इट्स ओके, जाएगा वापस आएगा, इट्स ओके. मैं इतना ही बोला इट्स ओके नो प्रॉब्लम. तो अगेन स्टार्ट नेक्स्ट सेकंड वो स्टार्ट करना मतलब एब्यूज करना स्टार्ट कर दिया. मैं बोला फिर भाई तू क्या बोला? ऑन दैट टाइम इतना ही बोल रहा है. वो लिफ्ट का डोर खुला, वो बाहर निकल गया. एक धोबी समवन एल्स एंटर, वो दूसरा कोई एंटर किया और फिर वो डोर एंटर बंद हो रहा था. फिर वो बाहर से जाके फिर से अगेन वो मेरे को गाली करना चालू किया. तू बाहर आ, तेरे को देखता हूँ बोला. मैं उसको ध्यान नहीं दिया. मेरे को डिलीवर करना था, मेरे पास पार्सल था और कस्टमर 22 सेकंड फ्लोर मेरे को जाना था और फ्लैट नंबर था 2212 फ्लैट नंबर. मेरे को जाना था, लेट हो रहा था ऑलरेडी. मैं 15-20 मिनट सर्विस लिफ्ट में हमारा टाइम जाता है आधा घंटा. मेरे को जाना था इसलिए मैं उसको इग्नोर किया. इग्नोर हिम. एग्जैक्ट ऑन दैट टाइम वो डोर लिफ्ट बंद नहीं हुआ था. वो फिर से अगेन आया, सिर्फ मेरे को आके मार के गया यहाँ पे. ये तो लिफ्ट का सीसीटीवी कैमरा चेक कर सकते हैं. मेरे को मालूम था कैमरा में रिकॉर्ड हो रहा है, इसलिए मैं वहाँ कुछ वायलेंस क्रिएट नहीं किया. वो मारा तो मैं पहले मेरे को डिलीवरी देना था इसलिए मैं साइलेंट रहा. वो मारा और गाली बकते हुए निकल गया. ఇది జరగడం ఇది మొదటిసారి కాదు. కొద్ది నెలల క్రితం కూడా ఇక్కడ ఇలా జరిగింది. మీరంతా కూడా ఇదయ్యారు. ఇప్పుడు మళ్ళీ అదే విధంగా అటాక్ జరిగింది. ఏం చేయాలనుకుంటున్నారు? అంటే మేము చేయాలనుకుంది ఏంటంటే మేము జియో మార్ట్ డెలివరీ స్టాఫ్ ఒకటే కాదు, చాలా మంది ఇక్కడికి వస్తుంటారు. ఇది ఎప్పటికప్పుడు అలా రిపీట్ అవుతూనే ఉంది. కానీ ఇది అవ్వకుండా ఏదైనా ఫుల్ స్టాప్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు ఇది అయింది, ఎక్కడైనా తగలడం ఏమైనా అయితే చాలా ప్రాబ్లం అవుతుంది కదా. ఇది అవ్వకుండా రావాలి, మాకు వచ్చి అందరిలో సారీ చెప్పాలి. లోపల అటాక్ చేసింది ఎవరు, ఎందుకు చేయాల్సి వచ్చింది? ఏమీ అవ్వలేదంట. మనవాడు బేస్మెంట్ 1 లో లిఫ్ట్ లోకి వెళ్ళి పైకి వెళ్ళడానికి సర్వీస్ లిఫ్ట్ లో వెళ్ళడానికి వెళ్తున్నప్పుడు ఏమైందంటే తను కుక్క పిల్లని పట్టుకుని ఉన్నాడంట. లోపల కిందకి దిగమన్నాడు, నేను బేస్మెంట్ 2కి వెళ్తాను అనేసి. మనవాడు ఏమన్నాడంటే లిఫ్ట్ ఖాళీగా ఉంది కదా, బేస్మెంట్ 2కి వెళ్తే మళ్ళీ పైకి వెళ్తే మాకు టైం పడుతుంది, నేను ఉంటాను పర్లేదు కిందకి వెళ్ళి పైకి వెళ్తానంటే లోపలికి వెళ్ళగానే స్టార్ట్ చేశాను. చాలా వల్గర్ గా మాట్లాడడం స్టార్ట్ చేశాడు. ఆ స్టార్ట్ చేసిన తర్వాత కిందకి వెళ్ళి డోర్ వస్తే ఎవరో దోబి ఎవరు లోపలికి వచ్చారంట.
మనోడు కూడా ఏం మాట్లాడలేదు, ఎందుకలా మాట్లాడుతాను అడిగాడంట. మళ్ళీ వచ్చి డోర్లు ఓపెన్ చేస్తే బయటకు వెళ్ళి లోపలికి వచ్చి కొట్టాడంట, తిట్టి మళ్ళీ. ఒక్క అబ్బాయి మనోడు కూడా, ఎందుకంటే మనం ఏదైనా లెక్కలకి మనం తప్పు చేయకూడదు కదా, ఇక్కడ చేయలేదు, ఏం అనలేదంట. ఇద్దరి మధ్య జరిగిందో ఇది పెనుగులాట, అతను మాత్రమే కేవలం అటాక్. ఇంకెవరు లేరు, మనోడు మాట్లాడుతూ కుక్కను పట్టుకొని ఉండి కొట్టాడంట. దీనికి సంబంధించి ఖచ్చితంగా తమకు న్యాయం చేయాలి, ఎవరైతే దాడి చేశారో అతను వచ్చి క్షమాపణ చెప్పే వరకు ఇక్కడ నుంచి కదిలేదు అని చెప్పి మొత్తం డెలివరీ బాయ్స్ అంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శ్రీధర్తో చిరంజీవి ఎన్టీవీ విశాఖ నుంచి.